సురేంద్ర అని నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ గౌరవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ వృద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ గౌరవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాలు ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయో దేవే ధిమావ్యతిష్ఠాః పర్వత ఇవావిజాజలిః ఇంద్రవేహ కవతిష్ఠాః యథాశ్రముధారయ. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ కార్యాలయంలో మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, కూటమి నాయకుల ఆశీస్సులతో గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యతలు నాతో పాటు మా రాష్ట్ర డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గౌరవ కార్పొరేషన్ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా పాల్గొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో మా బీసీ నాయకులు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అసెంబ్లీ జరుగుతున్నా సరే వాళ్ళ సమయానికి అనుకూలంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశానో మరి ఖచ్చితంగా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా గౌరవ జాతీయుల్ని గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే గవర్నర్లకి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఖచ్చితంగా నా సమయాన్ని పూర్తిగా వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాల్లో 100% పాలు పంచుకుంటూ మరి బీసీ కులస్తులందరికీ కూడా అసెంబ్లీ బడ్జెట్లో ఫండింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మరి మా బీసీల నుంచి గౌరవ కులస్తులకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా అన్ని స్కీముల్లో కూడా పాలు పంచుకుంటూ మా ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద 15 మంది డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో ప్రతి జిల్లాలో కూడా గౌరవ జాతీయులందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మరొక్కసారి మా గౌరవ జాతీయులని రాజకీయంగా పైకి తీసుకొస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్ గౌరవ డైరెక్టర్గా నన్ను డైరెక్టర్గా నియమించినటువంటి కూటమి నాయకులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మిగతా నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈవేళ మా గౌరవ జాతీయులు అందరూ కూడా మంచి బరువు బాధ్యతలు మా మీద పెట్టారు. మేము బీసీ డి నుంచి బీసీ ఏ వరకు ఈ మా కులాన్ని తీసుకెళ్ళడానికి సాయశక్తిలా మా డైరెక్టర్లు అందరినీ కలుపుకొని, మా చైర్మన్ గారు సురేందర్ని అందరినీ కలుపుకొని మేము ప్రతి నాయకుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి మేము బీసీ డి నుంచి బీసీ ఏకి రావడానికి మీ అందరూ కృషి చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాం. అదే కాకుండా మన కులంలో ఎవరైనా సరే చితికిపోయి ఉండి మరీ ఇబ్బందిగా ఉంటే వాళ్ళందరికీ ఆరోగ్యం బాగోలేనని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో నాతో స్పందించి మా అందరినీ కూడా వాళ్ళకి సరైన సహకారాలు అందిస్తామని. ఇంకేంటంటే మా గవర్నలు వెనుకబడిన కులం, ఇది బీసీలో బాగా వెనుకబడిన కులం, ప్రతి ఒక్కరు కూలి పని చేసుకునేవాళ్ళు. అందుకనే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ పరిష్కారం చేయడం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై గౌరీమాత. నా పేరు వేగి పరమేశ్వరరావు అండి. పెందుర్తి నియోజకవర్గం గౌరవ డైరెక్టర్గా నన్ను నియమించారు. నా శుభానందాలు తెలియజేసుకున్నాను.